వద్దు క్రిష్ వెళ్ళకు అనైతే సత్య చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా క్రిష్ అయితే వెళ్తూ ఉంటాడు. అదంతా చూసి సత్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి క్రిష్కి ఎంత చెప్పినా వినడం లేదు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ఎమ్మెల్యేని చంపడానికి అయితే క్రిష్ వెళ్తూ ఉంటాడు. అక్కడ రౌడీలతో కూర్చుని ఉన్న ఎమ్మెల్యేని అయితే కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఆ ఎమ్మెల్యే అక్కడ రౌడీలను కొట్టేసి ఆ ఎమ్మెల్యేని అయితే చంపబోతూ ఉంటాడు. అదంతా జరుగుతుందని సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. క్రిష్ జైలుకి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఎమ్మెల్యేని అయితే క్రిష్ చంపేస్తూ ఉంటాడు. అలా చంపేసి అక్కడి నుంచి అయితే వద్దు వద్దు అన్న చంపేసి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇక సత్య అది తెలిసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వార్తల్లో అయితే ఎమ్మెల్యే అయిన అభ్యర్థిని దుండగులు ఎవరో చంపేయడం వల్ల ఎన్నికలు రద్దయ్యాయి అని అయితే చెప్తూ ఉంటారు. అదంతా విని అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక క్రిష్ అయితే ఎమ్మెల్యేని చంపేసి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ విషయం తెలియగానే సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక బామ్మ వీళ్ళందరూ అయితే అయ్యో ఎవరు అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అదంతా చేసిన కృష్ణ అయితే మహాదేవయ్య హక్ చేసుకుంటూ ఉంటాడు. నిజంగా నువ్వు ఇప్పుడు నా బిడ్డ అనిపించుకున్నావురా అని చెప్పి అయితే మహాదేవయ్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సత్య అయితే ఏడుస్తూ ఉంటుంది. క్రిష్ చేసిన పనికైతే సత్య ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది.